గుత్తి వంకాయ కూర, పర్వా బ్యాంగన్, మసాలా బ్రింజాల్ కర్రీ. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర చేసుకుందాం రండి. ముందుగా లేత వంకాయల్ని 1 kg వరకు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి. పాన్ వేడి చేసి 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలని వేయించి తీసి పక్కన పెట్టండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు గసగసాలు లో ఫ్లేమ్ మీద చిటపటలాడేంత వరకు వేయించి పక్కన తీసి పెట్టండి. అలాగే ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులని లో ఫ్లేమ్ మీద చిటపటలాడేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్లు పల్లీలను లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేపండి. ఇవి లో ఫ్లేమ్ మీద వేగితేనే లోపల వరకు వేగి టేస్ట్ బాగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కల్ని వేయండి. లేకపోతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. 2 నిమిషాలు వేయించేసి తీసి పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిలోనే అన్నీ కూడా వేయించి పెట్టుకున్న సామాగ్రి వేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోండి. మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్స్ రెడీ అయ్యాయి. ఇందులో ఇప్పుడు కావలసిన మసాలాలను యాడ్ చేసుకుందాం. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని మసాలాలన్నీ కలుపుకుందాం. అయితే ఇందులో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కారం లేదా మీకు తగినంత కారాన్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలను తీసుకొని తొడుమను సగం వరకు కట్ చేసి వంకాయల్ని 4 ముక్కలుగా ఘాట్లు పెట్టండి. పుచ్చు పుట్ర లేకుండా చూసుకొని జాగ్రత్తగా వంకాయల్ని అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీలో కనుక మీరు వంకాయతో కర్రీ చేస్తే వాటిని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టడము మంచిది. వంకాయలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాలో ఒక 2-3 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకొని బాగా కలపండి. నూనె అంతా మసాలా పట్టేంత వరకు కూడా బాగా పిసుక్కుంటూ మసాలాని కలుపుకోండి. తర్వాత కొద్దిగా చేతిలో మసాలాను తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేయండి. లోపల వరకు తోసుకుంటూ స్టఫ్ చేసి వంకాయని నొక్కితే ఎక్సెస్ మసాలా అంతా కూడా బయటకు వస్తుంది, దాన్ని తీసేసేయండి. ఎక్సెస్ మసాలా తీసేయడం వల్ల మనము వంకాయలు ఫ్రై చేసేటప్పుడు అడుగున మాడకుండా చక్కగా వంకాయ బాగా వేగుతాయి. అన్ని వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్కి వద్దాం. కుకింగ్ బౌల్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఇక్కడ గుత్తి వంకాయ కూరకి మనకి నూనె ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ కుండలో వండుతున్నాను, మీరు ఏ కుకింగ్ బౌల్లో అయినా వండుకోవచ్చు. కుండ కాబట్టి ఆయిల్ అన్ని వైపులకి కూడా అంటుకునేటట్టుగా ఇలా తిప్పుతున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అది వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, 5-6 లవంగాలు, 3 యాలకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క వేసి షాజీరా చిటపటలాడుతుండగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పేర్చి లో ఫ్లేమ్ మీద ఉడికించండి. ఒక 5 నిమిషాల వరకు కూడా వంకాయలను కదిలించకుండా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరో వైపుకు నెమ్మదిగా తిప్పుకుంటూ వేయించండి. స్పీడ్గా కనుక తిప్పినట్లయితే మసాలా అంతా కూడా బయటకు వచ్చేసి అడుగున మాడిపోయి కూర అంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి వంకాయలను నెమ్మదిగా మసాలా బయటికి రాకుండా తిప్పండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మూత పెట్టి నెమ్మదిగా లో ఫ్లేమ్ మీదనే ఉడికించండి. వంకాయలు అన్ని వైపులా నుండి కూడా బాగా ఫ్రై అయ్యి 80% ఉడికింది అనుకుంటే ఇప్పుడు చింతపండు గుజ్జుని పోయండి. సుమారుగా 100 గ్రాముల చింతపండు లేదా 2 పెద్ద నిమ్మకాయ సైజులంతా చింతపండును కడిగి అరగంట సేపు నానబెట్టి రసం తీసి పెట్టుకోండి. ఈ పులుసును పోసుకొని తగినన్ని నీళ్ళు కూడా పోసుకోండి. అలాగే
స్టఫ్ చేయగా ఏమన్నా మసాలా మిగిలిపోయి ఉంటే అది కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కావాలనుకుంటే మరికొన్ని యాడ్ చేసుకొని ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకును వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను బజ్జి మిరపకాయలని వేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల రుచి మరింతగా పెరుగుతుంది. లేదా మీరు క్యాప్సికమ్ ముక్కలైనా వేసుకోవచ్చు. ఇది టోటల్లీ ఆప్షనల్ అండి. ఈ కర్రీ అంతా కూడా నూనె తేలేంత వరకు లో ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వండి. మిరపకాయలు సెమీగా కుక్ అయ్యి అందులో చింతపండు అండ్ స్పైసెస్ అబ్జార్బ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే, యమ్మీ యమ్మీ బగారా బ్యాంగన్ గుత్తి వంకాయ కూర రెడీ. దీన్ని బగారా రైస్లోకి, బిర్యానీలోకి, పూరీల్లోకి, పరాటాల్లోకి సర్వ్ చేసుకోండి. ట్రై చేయండి. ఈ రెసిపీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయట 3-4 రోజులు ఫ్రెష్గానే ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.